హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రవ్వ కేసరి లేదా సూజీ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో పక్క కొలతలతో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అవుతూ చేయండి. రవ్వ కేసరి చాలా తక్కువ టైంలో సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా? ఒక కప్పు రవ్వ తీసుకునేదైతే ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ స్టవ్ పైన పెట్టేసుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని 3 కప్స్ వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ వేసుకొని బాయిల్ చేసుకొని తీసి పక్కన పెట్టాలి. ఇక్కడ పాకం ఏం పట్టట్లేదు మనము. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఇలా కట్ చేసుకున్న ఈ కాజు బాదం ఇంకా కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తెలిసిందే కదా, కాజు బాదాము కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి, లేదంటే కిస్మిస్ మాడిపోతాయి అన్నీ ఒకేసారి వేసుకుంటే. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ తీసుకోవాలి. సో అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో టోటల్గా ఈ స్వీట్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకు ఆల్మోస్ట్ 1 కప్పు నెయ్యి పడుతుందండి. సో అన్నీ ఒక్కొక్క కప్ అనమాట, వాటర్ మాత్రం 3 కప్స్. సో ఇప్పుడు ఈ రవ్వ కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను శనగపిండి వేస్తున్నాను. శనగపిండి వేస్తే చాలా టేస్టీ ఉంటుంది, ఆ కలర్ కూడా మంచిగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, శనగపిండి కూడా వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ మనము చక్కెర కరిగించుకున్న వాటర్ ఉంది కదా, కొంచెం కొంచెంగా పోస్తూ గడ్డలేమీ లేకుండా ఇలా మొత్తం పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. చూస్తుంటే వాటర్ ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది కానీ ఏమవ్వదండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ అంతా ఉడికిపోయింది, కొంచెం వాటర్ కంటెంట్ మాత్రమే ఉంది. సో ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి, అలాగే కాస్త నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు ఆ నెయ్యి అంతా ప్యాన్ని సపరేట్ అయ్యేంత వరకు అలాగే కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నెయ్యి అంతా ప్యాన్ని సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు జ్యూసీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ ఇది ప్రసాదంగా చేసుకునేదైతే ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.